సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీతో జీవిమాల్ షోకి స్వాగతం. ఈ రోజు అయితే మనం శ్రీనగర్ కాలనీలో మళ్ళొకసారి ఇక్కడ మహిళలతో అయితే మాట్లాడడానికి వచ్చామన్నమాట. వీళ్ళని అడిగి మన జీవిమాల గురించి, వాళ్ళకున్న జీవిమాల ఎక్స్పీరియన్స్ గురించి అడిగి అక్కడ వాడి గురించి అయితే తెలుసుకొని వీళ్ళని కాసేపు ఎంటర్టైన్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. నమస్తే, బాగున్నారు అందరూ? మీరు బాగున్నారా? సూపర్. చెప్పండి, అంటే మీ పేరు చెప్పండి. నా పేరు సువర్ణ అండి. సువర్ణ గారు, ఎన్ని సంవత్సరాలుగా ఖమ్మంలో ఉంటున్నారు? మేము దాదాపు 13 years నుంచి 13 years నుంచి ఖమ్మంలో ఉంటున్నారు. ఇప్పుడు జీవిమాల్ కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుంది, ఐడియా ఉంది కదా? డేట్ వచ్చేసి 5th October 5th. ఓకే, అంటే మీకు ఇప్పుడు కొత్త జీవిమాల్ ఓపెన్ అవుతుంది, పాత జీవిమాల్తో ఉన్న ఎక్స్పీరియన్స్, షాపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. మేమైతే చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి ప్రతిసారి ఫస్ట్ ప్రిఫరెన్స్ జీవిమాల్కి ఇస్తాం. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి తీసుకుంటాం. నెక్స్ట్ ఒకవేళ మనకి ఏదన్నా సెట్ అవ్వకపోతే తప్ప ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఖమ్మం వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు జీవిమాల్. ఓకే, అంటే ఏ ఎక్కువగా కలెక్షన్ మీకు నచ్చుతుంది అక్కడ? నేనైతే శారీస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా, పిల్లలకి కిడ్స్ వేరు అలా అన్నమాట. ఓకే, మీరు చెప్పండి, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. బాగుంటుందండి జీవిమాల్లో. నా పేరు రేణుక, శ్రీనగర్ కాలనీ, రోడ్ నెంబర్ 10 లో ఉంటాము. న్యూగా వచ్చాము, కొత్తగా వచ్చాము. యాక్చువల్లీ కొత్తగా వచ్చినప్పుడు కూడా కొంచెం భయం వేసింది ఎలా ఉంటారని. బట్ ఈ కాలనీ వాళ్ళు నాకు, అంటే ఈ ఏరియా వాళ్ళు చాలా నాకు కనెక్టెడ్ అయ్యారు, చాలా సపోర్ట్ అనమాట, బాగున్నారు. ప్లస్ ఇక జీవిమాల్కి వస్తే వరకు జీవిమాల్లో చాలా బాగుంటాయండి. శారీ కలెక్షన్ కానీ, డ్రెస్ కలెక్షన్ కానీ, బాబు అంటే పిల్లలు, బాబు పాప వాళ్ళ కలెక్షన్స్ బాగుంటాయి. పాతదంటే బాగుంది, ఇప్పుడు కొత్తగా పెట్టేసరికి ఇక్కడ నుంచి అటు షిఫ్ట్ అవుతారు. శ్రీనగర్ కాలనీ అవన్నీ అటు ఏరియాస్ వాళ్ళు అటు వస్తారు. బాగున్నాయి. October 5th రిలీజ్ అవుతుంది. ఎప్పుడు ఓపెన్ చేస్తారని చూస్తున్నాము కలెక్షన్స్ కోసం. దానికోసమే దసరా షాపింగ్ కూడా ఆపుకున్నాం. గుడ్, ఫెస్టివల్ వస్తుంది, నెక్స్ట్ 5th ఓపెన్ అయిన తర్వాత ఫెస్టివల్ కి షాపింగ్ చేయడానికి. ఓకే, సూపర్. నువ్వు చెప్తున్నారా నీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి? అంటే పెద్దవాళ్ళంటే శారీస్, నువ్వు చెప్పు నీ డ్రెస్సెస్ ఏదైనా. నేను నా ప్రతి బర్త్డేకి కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఎవ్రీ ఇయర్ తీసుకుంటాను. దసరాకి అక్కడే షాపింగ్ చేస్తాము ఫ్యామిలీ మొత్తము. మా గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళకి బట్టలు పెట్టాలన్నా ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ మేము జీవి మాల్ ఎక్కువ తీసుకుంటాము. అందులో ఎక్కువ ఏంటంటే శారీస్ బడ్జెట్ కానీ, ఫ్యామిలీ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటుంది. అండ్ ఇక మన వెస్ట్రన్ వేర్ అయినా లేకపోతే మన టాప్స్ నార్మల్గా ఏదైనా సరే కలెక్షన్ బాగుంటుంది. ఏమన్నా మిడిల్ క్లాస్ అయినా, లోవర్ క్లాస్ అయినా, హై వాళ్ళైనా ఎవరు వచ్చినా కానీ ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటుంది. తీసుకోవడానికి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ షాపింగ్ చేసినట్టుగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే బర్త్డే ఫంక్షన్స్ కానీ ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా కానీ గిఫ్ట్స్ పరంగా కూడా అన్నీ మొత్తం జీవి మాల్లోనే ఇప్పటి వరకు అయితే మ్యాక్సిమం తీసుకున్నాము, ఇక నుంచి కూడా తీసుకుంటాము. సూపర్. న్యూ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది కదా, దాని గురించి ఒపీనియన్ చెప్పు. అంటే కొత్తగా నియర్ బై వస్తుంది. ఇంతకు ముందు మన ఖమ్మం రోడ్ స్టేషన్ దగ్గర ఉండేది. ఇప్పుడు మన కోర్టు దగ్గరలో ఈ ఏదైతే చుట్టుపక్కల ఏరియాస్ కూడా చాలా వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంది. పెద్ద బ్రాంచ్ ఓపెన్ అవుతుంది కాబట్టి కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాము. దగ్గరగా ఉంది, షాపింగ్ కి కూడా హ్యాపీగా. సూపర్. అంటే నియర్ బై రావడం ఏంటంటే అంత దూరం వెళ్లకుండా మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది కదా. చెప్పండి మీ షాప్. హాయ్, ఐఎమ్ ఝాన్సీ. నేను జీవి మాల్ ఈ ఖమ్మం వచ్చేసి 13 years. నేను 10 years 12 years నుంచి అక్కడే తీసుకుంటున్నాను. నా ప్రతి కలెక్షన్ అక్కడే. సో చాలా బాగుంటాయి. శారీస్ వేర్ కానీ, 1 gram gold కానీ చాలా చాలా బాగుంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, పూర్ ఫ్యామిలీస్ కానీ ఏవైనా సరే, నన్ను అడిగిన షాపింగ్ మాల్ ఎక్కడ బాగుంటుంది, ఏ షాపింగ్ లో బాగుంటుంది అంటే జీవి మాలే సజెషన్ ఇస్తాను. చాలా చాలా బాగుంటుంది జీవి మాల్లో. కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు కదా, దసరా షాపింగ్ కూడా నేను కంప్లీట్ చేసుకోలేదు. ఆ షాపింగ్ మాల్ కోసం వెయిటింగ్ ఫర్ ఓపెనింగ్. కొత్త కలెక్షన్స్ పెడతారు అని గెస్ట్ చేస్తున్నాను. కొత్త కలెక్షన్స్ కోసం వెయిటింగ్ అన్నమాట. అంటే ఏదైనా ఫెస్టివల్ అంటే చాలు ముందైతే జీవిమాల్ గుర్తొస్తుందని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళైతే. ఇంకా మరికొంతమందిని అయితే వాళ్ళ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకుందాం. రండి మేడం, మీ అంటే మీ శారీ కలర్ఫుల్ గా ఉంది, ఎక్కడ పర్చేస్ చేస్తారు? నిజంగా నేను జీవిమాల్లోనే తీసుకున్నాను. ఈ శారీ కూడా జీవిమాల్లోనే రియల్ గా చెప్పండి. రియల్ గా తీసుకున్నానండి. లేదు, జీవిమాల్లోనే తీసుకున్నాను. ఎలా ఉంది అంటే కట్టుకున్నప్పుడు ఏమన్నారు?
అంటే నేను Saree- బాగుందన్నారు. కాంప్లిమెంట్స్ వస్తాయి కదా, బాగుందన్నారు. చాలా బాగుందన్నారు. ఇంకా చెప్పండి మీ షాపింగ్ నేను ఎక్స్పీరియన్స్. జీవి మాల్లోనే తీసుకుంటానండి. క్లోతింగ్ అంతా ఉమ్. శారీస్ టాప్స్ కానీ ఓకే. న్యూ షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుంది, దాని గురించి ఐడియా ఉంది కదా మీకు? Opening వచ్చేసప్పుడు అప్పుడే తీసుకుంటామండి. అక్కడ తీసుకునేది ఓకే. ఇంకా అంతేకాకుండా ఈ షాపింగ్ మాల్ వచ్చేసి ఓల్డ్ షాపింగ్ మాల్ కంటే విస్తీర్ణంలో కావచ్చు, పార్కింగ్ ప్లేస్ లో కావచ్చు, చాలా పెద్దగా కడుతున్నారు అనమాట. మన ఖమ్మంలో ఇంత పెద్ద షోరూమ్ అనేది, ఇంత జీవి మాల్ పెట్టడం అనేది ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా మంది జీవి మాల్ షాపింగ్ అంటూ ఉంటారు. అందుట్లో ఖమ్మం వాస్తవ్యులు ఉండడం ఇంకొకటి స్పెషల్ అనుకొని చెప్పొచ్చు అనమాట. వాళ్ళు ఖమ్మం వాస్తవ్యులు కావడం, ఖమ్మం వాస్తవ్యులకు అందరికీ అందుబాటు ధరల్లో కానివ్వచ్చు, మన ఖమ్మం పీపుల్ కి నచ్చే విధంగా క్లాతింగ్ తీసుకురావచ్చు, ఇలాంటి విషయాల్లో అన్నిట్లో జీవి మాల్ ముందంజలో ఉందనే చెప్పొచ్చు అనమాట. ఇంకా ఎవరైనా జీవి మాల్ షాపింగ్ మాల్ గురించి ఎక్స్పీరియన్స్ అండి మేడం రండి. మీరు చాలా ఇయర్స్ గా ఇక్కడే ఉండుంటారు. అంటే జీవి మాల్ అంటే ఇప్పుడు ఇయర్స్ నుంచి 30 నేను years. కాటన్ శారీస్ జీవి మాల్లోనే తీసుకుంటా, బాగుంటాయి. అంటే గుర్రం బ్రదర్స్ లో కూడా పర్చేస్ చేసే ఉంటారు ఆ, కదా? చేసే ఉంటాయి. అదే జీవి మాల్ వాళ్ళదే కదా గుర్రం బ్రదర్స్ కూడా. అది ఆ. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు అవును. జీవి మాల్ గా ఏర్పడింది. ఉమ్. అక్కడ షాపింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి జీవి మాల్ కంటిన్యూ అవుతుంది, కాటన్ శారీస్ తప్పకుండా అక్కడే తీసుకుంటా. అక్కడే తీసుకుంటారు. అదే అంటే సూపర్. ఎక్కడైనా జీవి మాల్, కొత్తగూడెంలో అయినా సరే జీవి మాల్, రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా సరే జీవి మాల్ కి వెళ్తా ఉంటాం. మొన్న మా తమ్ముడు పెళ్లి షాపింగ్ కూడా జీవి మాల్ లోనే చేసాం, అక్కడ ఇక్కడ కొత్తగూడెంలో అండి, కొత్తగూడెం కొత్తగూడెం branch లో జీవి మాల్. సూపర్. అంటే ఖమ్మం, ఓకే. అంటే ఎక్కడున్నా సరే జీవి మాల్, మనం ఏ ప్లేస్ కి వెళ్ళినా ఆ ప్లేస్ లో జీవి మాల్ ఉంటుంది, గుర్తొస్తుంది. అంటే ఇది వచ్చేసి మన ఖమ్మంలో 17th బ్రాంచ్. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొత్తగూడెంలో కావచ్చు, వేరే స్టేట్స్ లో కావచ్చు, బెంగళూరు అంటే పెద్ద పెద్ద సిటీల్లో కూడా జీవి మాల్ స్థాపించబడింది. అలాగే మళ్ళీ మన ఖమ్మంలో ఇంకొక బ్రాంచ్ గా 17th బ్రాంచ్ గా జీవి మాల్ స్టార్ట్ అవుతుంది. సో అందరూ ఒకసారి జీవి మాల్ కి కంగ్రాచులేషన్స్ చెప్దాం. జీవి మాల్ కంగ్రాచులేషన్స్, జీవి మాల్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్, జీవి మాల్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. చూసారు కదా సరదాగా సాగిన మన మహిళల గేమ్ షో. అయితే దాంట్లో మన దగ్గర విన్నర్స్ ఉన్నారనమాట. వాళ్ళకి ఇప్పుడైతే మనం గిఫ్ట్ కూపన్స్ అందజేయడం జరుగుతుంది మన జీవి మాల్ తరపున. మీ పేరు చెప్పండి మేడం. సువర్ణ అండి. సువర్ణ గారికి కంగ్రాచులేషన్స్, మీకు జీవి మాల్ తరపున గిఫ్ట్ హ్యాంపర్. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. జీవి మాల్ అండ్ సుమన్ టీవీ. మీ పేరు మేడం. భానుమతి గారికి కూడా కంగ్రాచులేషన్స్, మీకు జీవి మాల్ వారి తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్ మేడం. మీ పేరు చెప్పండి. సుశీల గారికి గేమ్ విన్నర్ కి జీవి మాల్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్ మేడం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ జీవి మాల్. అంటే గేమ్స్ ఇవన్నీ ఆడాం మేడం, టైం స్పెండ్ చేసాం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇదంతా మీకు? అందరికి ఎంతూజియాజం గా ఉంది. అందరు అంటే ఆల్ ఏజెస్ ఆర్ ఎంకరేజ్ టు గేమ్స్, టు విన్ ద గేమ్స్, టు ప్లే ద గేమ్స్. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ.